అందరికీ నమస్కారం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే విధంగా రీసెంట్గా వచ్చిన టాక్సిక్ అలానే దురంధర్ మూవీ పైన కొన్ని హాట్ కామెంట్స్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు యష్ ఫ్యాన్స్కి అలానే రామ్ గోపాల్ వర్మ గారికి సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతుందనే చెప్పాలి. ఈ ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేసి అలా వదిలేస్తారు, ఏంటి వారు అలా వదిలేస్తారు కాబట్టి మనం ఇలాగా డిస్కస్ చేసి కొట్టుకుంటుంటాం. యాక్చువల్గా అంటే నాకు ఆయన ట్వీట్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయన డేవిడ్ వర్సెస్ గోలియత్తో పోల్చారు. అంటే దాన్ని ఎప్పుడు వాడతారంటే అది ఎందుకో ప్రోవర్బ్, దాన్ని ఏమంటారు, సామెత, అది ఎందుకు అలా వచ్చిందని నాకు తెలియదు. కానీ అంటే ఒక బలహీనుడు బలమైనడితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో పొంతన కుదరదు కదా. అంటే ఏనుగుతో చిట్టెలక ఫైటింగ్ ఎలా ఉంటుంది, అలాగా అలాంటి సందర్భాల్లో దీన్ని వాడుతారు అనమాట. సో ఈయన అలా వాడుతూ ఏమన్నాడంటే, దురంధర్ లాంటి సినిమా 130 కోట్లతో తీసి 1500 కోట్లు కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కాన్సెప్ట్, ఎక్సలెంట్ కంటెంట్. బట్ టాక్సిక్ లాంటి సినిమా ఎంతసేపు మిషన్ గన్స్తో ఫైరింగ్లు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, తర్వాత ఏంటది ఫిజిక్స్కి విరుద్ధంగా. ఇప్పుడు గాల్లో మనిషి ఎగిరి ఎంతసేపు ఉండగలుగుతాడు? ఉండలేడు కదా. గాల్లో తేలుతూ మనిషి కొట్టడము, ఇవన్నీ సైన్స్కి విరుద్ధంగా చేసేవి అనేసి ఒక కామెంట్ చేసి, ఆ దురంధర్కి నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాలు హిట్ అవుతాయి లేదా చెప్పలేము. ఒకవేళ హిట్ అయినా కొంతమంది మూర్ఖులు అలాంటి సినిమాలు చూస్తారు, దాన్ని హిట్ చేయొచ్చు అన్నట్టుగా, అలాంటి అంటే ఆ భావం వచ్చేలాగా మాట్లాడాడు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఎలాంటి సినిమాలైనా తీయచ్చు, తీసి మీరు చూస్తే చూడండి, లేకుంటే అదే చెప్పబోతున్నాను నేను. మీరు బాగా కరెక్ట్ అయ్యారు. అంటే ఆయన లాజిక్ ఉందో లేదో పక్కన పెడితే కొంచెం వైలెన్స్గా కూడా చాలా సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. సార్ మీరు అలాంటివి తీశారు, ఇలాంటివి ఎందుకు తీయట్లేదంటే, నా సినిమా నా ఇష్టం, నచ్చితే చూడు లేకపోతే మాని అన్నాడు. సరే, పోని వర్మ గారు ఇప్పుడు వయసు మీద పడింది కాబట్టి మేబీ ఆయన ఆలోచన ధోరణి కానీ ఆలోచన విధానం కానీ మారి ఇట్లాంటి సినిమాలు కాదు, దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయండి అని చెప్పే ఉద్దేశంలో పెట్టారేమో అనుకుందాం. బట్ ఆయన దైవభక్తి ఉండదు, నాకు తెలిసి దేశభక్తి కూడా ఉందో లేదో నాకు తెలియదు. అంటే అలాంటి ప్రసంగాలు ఎప్పుడు చేయడు ఆయన. నాకు తెలిసి ఒక ఫ్లాగ్ హోస్టింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు కానీ, లేదంటే ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టుగా ఉండదు. నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలాగే బతుకుతా అన్నట్టు ఉంటాడు ఆయన. అలాగే ఉంటాడు. సో ఆయనతో ఎవరికి సంబంధాలు ఉండవు అని చెప్తుంటాడు. మరి సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు ఇలా ట్వీట్ చేయడం వల్ల కన్నడిగులు చాలా ఫైర్ అవుతున్నారు. కాసేపు కన్నడిగులు ఫైర్ అయ్యే విషయం పక్కన పెడితే, ఇప్పుడు సైన్స్కి విరుద్ధంగా తీసేవి హిట్ అవుతున్నాయి అన్నట్టుగా మాట్లాడితే, మరి యానిమల్ సినిమా ఇదే రామ్ గోపాల్ వర్మ నాకు క్లాస్ రూమ్లోకి మిషన్ గన్తో వెళ్ళడం అనేది నాకు భలే నచ్చింది, లేచి నేను క్లాప్స్ కొట్టానని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారికి ఒక ఇంటర్వ్యూలో మెచ్చుకున్నాడు ఆయన కదా. సరే, మీకు నచ్చింది, మరి అది కూడా ఏమైనా పాసిబిలిటీయా? సరే, క్లాస్ రూమ్కి మిషన్ గన్ తీసుకెళ్ళాడు అనుకుందాం. మరి అదే సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకొని ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్తూ ఆ ఎయిర్ క్రాఫ్ట్ అలా వదిలేసి వీళ్ళిద్దరూ వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటుంటారు. మార్నింగ్ లేస్తారు, నైట్ అంతా అది తిరుగుతుంటారు. మరి అది ఎలా నచ్చింది దీనికి? అదే వర్మ గారు సందీప్ రెడ్డి గారిని మెచ్చుకున్నారుగా, యానిమల్ సినిమాని మెచ్చుకున్నారుగా. అందులో కూడా మిషన్ గన్స్ అంతా, ఆయనకి మొత్తం ఒళ్ళంతా తూట్లైనా మళ్ళీ బతుకుతాడుగా. సో అన్నిది అక్కడ నచ్చింది, ఇక్కడ ఎందుకు నచ్చట్లేదు? టాక్సిక్ కదా. కేజీఎఫ్ అయితే 2లో కొంచెం అలాంటి పెద్దమ్మ అన్నట్టు వైలెన్స్ చూపించారు, కానీ కేజీఎఫ్ 1 చాలా లాజిక్గా చాలా బాగా తీశారు కదా. ఎక్స్ట్రాడినరీ మూవీ కదా. సో ఇక్కడ దురంధర్ లాంటి సినిమాలు నేను మెచ్చుకోవడం, దాన్ని మెచ్చుకోకపోవడం, మేబీ చాలా రోజుల తర్వాత నేను ఉన్నాను సుమా అని చెప్పడానికి ట్వీట్ చేశారా? అసలే కన్నడిగులు ఈ మధ్యకాలంలో చాలా ఫైర్ అవుతున్నారు ప్రతి విషయంలో కూడా. ఈవెన్ బాహుబలిలో కూడా కట్టప్ప క్యారెక్టర్ ఉన్నారని ఆయన కావేరీ జలాల గురించి ఏదో కామెంట్ చేశారని బాహుబలి చేయకూడదని డిసైడ్ అయ్యారంట. బట్ తర్వాత రాజమౌళి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. అలాగే అజయ్ దేవగన్ ఎవరో బాలీవుడ్ యాక్టరు కన్నడం కోసం కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు, మీ భాష ఏంట్లే అన్నట్టుగా. తప్పు కదా. చేస్తే వెంటనే దానికి కిచ్చా సుదీప్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడంట. నాకు అవసరమైతే నాకు బాలీవుడ్ సినిమాలను మానేస్తా, అంతేగాని నా భాషనంటే ఊరుకోనని చెప్పి సుదీప్ గట్టిగా ఇచ్చారు. అంటే ఎవరి భాష అలాంటి కన్నడిగులకి
ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడం రామగోపాల్ వల్ల చేయడం వల్ల ఎవరికి ఉపయోగం కదా. ఇప్పుడు దీనివల్ల అరే మా దురంధర్కి మీరు కంపేర్ చేస్తారని చెప్పి రేపొద్దున దురంధర్కి ఇంపాక్ట్ అయ్యి అది ఆ స్టేట్లో రిలీజ్ చేయనివ్వకపోవచ్చు. అవునా కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఏదో తెలుగులో రిలీజ్ చేశారంట. అరే మా కన్నడ భాష ఉంది కదా, కన్నడ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇక్కడ తమిళ్ రిలీజ్ చేశారు, ఈ బాలీవుడ్ హిందీ రిలీజ్ చేశారు, కన్నడ ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి అడ్డుకున్నారు. అప్పుడు మళ్ళీ కన్నడలో డబ్ చేసి కన్నడ రిలీజ్ చేశారు. ఇది నాకు గుర్తులేదు, ఒక 2-3 years బ్యాక్. అంటే ఇంకా ఆయన రాజకీయాలకు వచ్చేసారు, బట్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో అట్లాగా కన్నడిగులు అలా మాట్లాడినప్పుడు రేపు పొద్దున్న ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ దురంధర్ సినిమాకి సంబంధం లేకపోయినా దురంధర్ సినిమాని సరిగ్గా ఆడనివ్వకపోవచ్చు, దానికి కలెక్షన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన నచ్చిన పిచ్చి పిచ్చిగా చాలా సినిమాలు తీశారు గతంలో కూడా. సార్ ఒకప్పుడు తీసిన సినిమాలు ఇప్పుడు ఎందుకు మీరు తీలేకపోతున్నారంటే ఈయన చిరాకు అయిపోయాడు. ఇప్పుడు ఆ పాత సినిమాలు కాదు, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడండి, ఈ సినిమా గురించి అడగండి, మీకు 100 సార్లు చెప్పాను దాని గురించి, పాత సినిమాల గురించి అడగద్దు, ఇప్పుడు సినిమాల గురించి అడగండి అని చెప్పి ఇరిటేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు అన్నట్టు అలా పిచ్చి పిచ్చిగా తీసి, అంటే బియాండ్ ది, సినిమా అంటేనే హ్యూమన్ లైఫ్ కన్నా పెద్దది కదా. ఎంత పెద్ద తలకాయలు, ఎంత పెద్ద స్క్రీను, అరే వెలే ఉందే సినిమా అనుకునే వెర్షన్ కదా ఒకప్పుడు సినిమా మాధ్యమం అంటే. సో మరి దానికి అలా ఉంటేనే అవుతుంది. మన రియల్ లైఫ్లో జరగందే అక్కడ చూస్తే భలే ఉందిరా ఎంటర్టైన్మెంట్గా అని ప్రేక్షకుడు కాసేపు తన సాధక బాధలు మర్చిపోతాడని సినిమాకి వస్తాడని సినిమాలు తీస్తారు. దాని తర్వాత ఈ మలయాళం వాళ్ళు, బెంగాలీ వాళ్ళు న్యాచురల్గా దగ్గరగా ఉండాలి, అవార్డు సినిమాలు తీయాలని తీశారు. కానీ ఆయా దర్శకులు ఎంతమందికి తెలుసు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి? అవార్డు సినిమాలు ఎప్పుడు కూడా ఆడవు, పేమెంట్ రాదు, ఏ ప్రొడ్యూసర్ నష్టానికి తీయాలనుకోడుగా. అవును. బట్ ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాలు, కేజీఎఫ్ లాంటి సినిమాలే వస్తాయి. ఓవరాల్ గా ఇప్పుడు ఆర్జీవి గారు చేసిన ఈ కామెంట్స్ నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే ఏమంటారు? ఖచ్చితంగా మీరే అన్నారు కదా, ఈయన ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు, నా ఇష్టం, మీరు చూస్తే చూడండి లేకపోతే మానేండి అనే వ్యక్తి ఈయన ఇంకో సినిమాని ఎలాగ పాయింట్అవుట్ చేయగలుగుతాడు? బేసిక్ గా అసలు ఇలా రెస్పాండ్ అవ్వటం చాలా రేర్ కదా సార్ ఆర్జీవి గారు. అదే అంటున్నాను, ఆయన చాలా రోజుల తర్వాత ఆయన మర్చిపోయారు ఉద్దేశంలో నేనంటూ ఒకడు ఉన్నానని గుర్తు చేయడానికి మేబీ ఈ ట్వీట్ చేశాడేమో నేను అనుకుంటున్నాను. కాకపోతే దురంధర్ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇంతకు ముందే ఒక మిత్రుడు ఎవరు చెప్పాడు, టాక్సిక్ ఒక ట్రైలర్ వచ్చింది కదా, ఆ ట్రైలర్ స్టార్టింగ్ ఒక క్రిస్టియన్స్ బరిల్ గ్రౌండ్ ముందు అక్కడ ఒక అమ్మాయితో సెక్స్ చేసి తర్వాత వెళ్ళి వాళ్ళ విలన్స్ని చంపుతాడు, బాంబ్ బ్లాస్ట్ ఏదో చేసి కదా. సో దాని మీద ఇప్పుడు మా క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతున్నాయి, మా బరిల్ గ్రౌండ్ ముందు అలా చేశారేంటి అని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్ ధర్నా చేస్తున్నారంటే ఏదో వార్త విన్నాను నేను, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అంటే అలా ప్రతిదానికి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, సినిమాని సినిమాలాగా చూడట్లేదు. సినిమాకి చెందిన రామ్ గోపాల్ వర్మే సినిమాని సినిమాలా చూడకపోతే ఇంకా బయట ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు, ఎందుకు చూడాలి? వాడు అలాగే ఆలోచిస్తాడు, ఆ పరిధిలోనే మా మనోభావాలు దెబ్బతిన్నాయని. ఈ మధ్య ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతింటున్నాయిగా. సో ఇక్కడ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్కి కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి టాక్సిక్ ప్రభావం దురంధర్ మీద పడుతుందా, లేదా దురంధర్ ప్రభావం టాక్సిక్ మీద పడుతుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.